పుస్తక పఠనం గ్రూప్ ద్వారా పుస్తక సమీక్షకు వచ్చిన పుస్తక ప్రియులకు, పుస్తక అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన పుస్తకం గురించి మనం పుస్తక సమీక్షలో తెలుసుకుంటాము. మనం పుస్తక పఠనం చేస్తున్నాము. పుస్తక పఠనంతోనే కాకుండా పుస్తక సమీక్ష కూడా చేస్తున్నాం. పుస్తక పఠనం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఎంతో జ్ఞానం సంపాదించగలుగుతాం. అంతేకాకుండా పుస్తక సమీక్ష వలన కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ పుస్తక సమీక్ష వల్ల ఉన్న ఉపయోగాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అద్భుతమైన ఉపయోగాలు. ఈ పుస్తక సమీక్ష వలన ఉపయోగాలు ఏంటంటే మనకి విశ్లేషణ సామర్థ్యం అద్భుతంగా పెరుగుతుంది. పుస్తక సమీక్ష చేసే వ్యక్తికి విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. సాహిత్య సాంకేతికపై అవగాహన పెరుగుతుంది. అంతేకాకుండా వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రకటించగలిగే నైపుణ్యం పెరుగుతుంది. మనం పర్సనల్ గా వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎప్పుడైనా ప్రదర్శించగలిగే స్పాంటియస్ గా, సందర్భానుసారంగా ఆ వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రకటించగలిగి కావలసిన నైపుణ్యం అద్భుతంగా పెరుగుతుంది. ఇతర పాఠకులకు మార్గదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే చదవటం అనేది కొంత మందికి ఒక్కొక్క సందర్భంలో ఇష్టంగా చదువుతారు. ఒక్కొక్క సందర్భంలో చదవలేనప్పుడు కూడా వాళ్ళు చదవటానికి కావలసిన ఆసక్తిని పాఠకుల్లో మార్గదర్శనం కలిగించే విధంగా ఉంటుంది. సృజనాత్మకత పెంచుకోగలుగుతారు. ఆత్మ పరిశీలనకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భాషా నైపుణ్యం చక్కగా మెరుగుపడుతుంది. పాఠకులకు సంఘంలో గుర్తింపు వస్తుంది. ఈ పుస్తక సమీక్ష వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. పుస్తక పఠనం చేస్తున్న మీరందరూ కూడా ఏదో ఒక రోజు ఒక పుస్తక సమీక్ష మీరు చేయగలిగినప్పుడు దీని యొక్క విలువ, ప్రాధాన్యత చాలా అద్భుతంగా ఎంత ఉందనేది మీకు తెలుస్తుంది. ఈ రోజు ఒక అద్భుతమైన పుస్తక ఈ రోజు ఒక అద్భుతమైన పుస్తకం గురించి మనకి సమీక్ష జరుగుతుంది. అది ఏంటంటే ఆరోగ్యం, ఆనందం, సంతృప్తికరమైన జీవిత విలువలు తెలిపే అద్భుతమైన పుస్తకం ఇకిగాయ్ అనే పుస్తకం గురించి సమగ్రమైన వివరణ తనదైన శైలిలో తెలుపుటకు మన ముందుకు వస్తున్నారు శ్రీ చిందనూరు గంగాధర్ గారు. ఈయన MBA PhD చేసి ప్రస్తుతం SBI లైఫ్ ఇన్సూరెన్స్ నందు లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ గా 20 సంవత్సరాలు పైబడి చేయుచున్నారు. SBI లైఫ్ లో వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగ నిర్వహణలో మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా చేస్తూ ఎంతో మందికి వాళ్ళ ఉన్నతమైన ఉద్యోగం కల్పించడానికి అవకాశం కల్పించి ఎంతో మంది స్టాఫ్ తో పాటు SBI లైఫ్ కంపెనీలో మన్నలు పొందుతున్న చిందనూరు గంగాధర్ గారికి వారి అమృతమైన పలుకుల ద్వారా ఈ రోజు ఇకిగాయ్ పుస్తకం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ యువర్ సెల్ఫ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా పెద్ద పెద్ద పదాలతో స్వాగతం పలికారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పుస్తక పఠనం ద్వారా చాలా మంది పుస్తక అభిమానులు కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో ఇటువంటి మంచి గ్రూప్ని తయారు చేసినందుకు మీకు అభినందనలు. సో ఈరోజు మనము సమీక్ష చేయబోయే పుస్తకం పేరు ఇకిగాయ్. ఈ ఇకిగాయ్ పుస్తకం చాలా మంది చూసే ఉంటారు, లేకపోతే దీని గురించి వినే ఉంటారు, కొద్దిమంది చదివి కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇది చాలా చిన్న పుస్తకమే, కానీ దీంట్లో ఉన్న సమాచారం కానీ దాంట్లో ఉన్న ప్రభావం కానీ మనం పాటించగలిగితే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది దీని గురించి ఒక 20-25 మినిట్స్ కొద్దిగా మీకు సమీక్ష చేస్తాను. చిన్న పుస్తకమే ఇది. నాకు గత 4-5 రోజులుగా అంటే ఆఫీస్ వర్క్ మీద నేను ట్రైనింగ్ లోనే ఉన్నాను, కాబట్టి నా గొంతు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. అది ఏమైనా సౌకర్యం కలిగితే చింతించాలి, క్షమించాలి. ఈ మీరు ఎప్పుడైనా రొసెటా నగరం ఒక మిస్టరీ గురించి విన్నారా ఎవరైనా? రొసెటా నగరం ఇది ఇటలీలో ఉందండి. ఈ రొసెటో నగరం యొక్క మిస్టరీ, ఒక రహస్యం ఏమిటి అనేది ఇప్పుడు నేను ఒక చిన్న దాని గురించి చెప్తాను. ఈ రొసెటో నగరం అనేది ఇటలీలో ఒక అతి చిన్న పల్లెటూరు, ఒక మారుమూల ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రజలకు ఉపాధి అవకాశాలు కానీ, ఒక మంచి ఆహారం కానీ, పరిశుభ్రమైన వాతావరణం కానీ ఏమీ లేవు. కానీ
వాళ్ళు అక్కడే పుట్టారు, అక్కడే పనిచేస్తున్నారు, అక్కడే మరణిస్తున్నారు. సో అంత చిన్న పల్లెటూరు అన్నమాట. సో అటువంటి ఆ పల్లెటూరులో ఉన్న ఒకే ఒక ఉపాధి ఏంటి అంటే అక్కడ క్వారీలు ఉంటాయి. ఆ క్వారీల్లో వెళ్ళి వాళ్ళు పని చేయడం. అంటే ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా 19వ శతాబ్దం నాటి కథ. ఇది కథ కాదు, నిజంగా జరిగింది. సో ఆ రొసెట్టోలో ఆ బహుపేదవారు ఏం చేసేవారంటే ఇక ఇక్కడ ఏది ఆహారం కూడా దొరకడం కష్టమైపోతోంది. బతకడం కాస్త దుర్లభం అవుతోంది అని చెప్పేసి వాళ్ళలో ఒక 10, 12 మంది కలిసి వాళ్ళేం చేశారంటే యూఎస్ఏ అంటే అమెరికాకు వలస వెళ్లారు. ఎక్కడ అంటే తూర్పు పెన్సిల్వేనియా అనే ప్రాంతానికి వాళ్ళు వలస వెళ్లారు. ఎందుకు అక్కడికే వెళ్లారు వాళ్ళు అంటే వీళ్ళకు తెలిసింది ఒకే ఒక పని క్వారీల్లో పనిచేయడం. కాబట్టి అక్కడ కూడా మనకు క్వారీలు ఉన్నాయి. అక్కడికి వెళితే మనకు కాస్త ఎక్కువ డబ్బు వస్తుంది. కాస్త మంచి జీవితం వస్తుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. మొదటగా 10, 12 మంది వెళ్లారు. అక్కడికి వెళ్లి వాళ్ళు బాగా కొద్దిగా డబ్బు సంపాదించుకొని మళ్ళీ తిరిగి గ్రామానికొచ్చారు. వీళ్ళ ఇటలీలో ఉన్న గ్రామానికి. వచ్చిన తర్వాత మామూలుగానే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలా ఉంది? మీరక్కడికి వెళ్లారు అంటే, వీళ్ళు మన ఊర్లో పని చేయడం కన్నా గూడా అక్కడ పని చేయడం వల్ల మనకు చాలా మంచి లాభాలుంటాయి. అంటే ఎక్కువ సాలరీ ఇస్తారు. మంచి ఫుడ్ దొరుకుతుంది. చాలా ఇక్కడితో పోలిస్తే మన లైఫ్ స్టైల్ చాలా బావుంటుంది అని చెప్పడంతో, ఈసారి వాళ్ళేం చేశారంటే, ఈ 10, 12 మందితో పాటుగా ఇంకొక 10, 12 మంది కూడా మేము వస్తామని చెప్పి బయలుదేరారు. సో, వాళ్ళు కూడా తీసుకొని ఎళ్ళిపోయారు. సో, ఇలా ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు రావడము, ఇంకొద్ది మంది వాళ్ళని చూసి మోటివేట్ అవ్వడము. అరే! వీళ్ళింత బాగా సంపాదిస్తున్నారు. మనం ఎందుకు వెళ్ళకూడదని అనుకోవడము. సో, ఇలా మొత్తం అంతా ఒక 1200 మంది దాకా ఈ రొసెట్టో నగరం నుంచి యూఎస్ఏ తూర్పు పెరజల్వేలీకి వలసపోయారు. సో, ఇక్కడేంటంటే మొదట వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక గ్రామంలో పార్ట్‌గా ఉన్నారు. కానీ నెమ్మదిగా ఈ ఊరు వాళ్ళంతా కూడా ఒకే దగ్గర ఉంటారు కదా! అలా దాన్ని ఆహ్, మొదటగా దాన్ని ఏం పేరు పెట్టారంటే న్యూ ఇటలీ అని పేరు పెట్టారండి. న్యూ ఇటలీ కొత్త ఇటలీ అని పేరు పెట్టారు. కానీ ఈ రొసెట్టా నగరం నుంచి అందరూ వెళ్ళడం ద్వారా ఇక చివరికి అదేమైందంటే ఆ నగరం అంటే ఆ చిన్న పల్లెటూరు కూడా అక్కడ యూఎస్ఏలో రొసెట్టా అన్న పేరుతోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. సో, ఆ ప్రజలందరూ కూడా రొసెట్టా నుంచి వచ్చారు కాబట్టి యూఎస్ఏలో కూడా ఇది రొసెట్టో అనే దానికి ఆ పేరు మీద ఇచ్చారు. సో, ఇలా సాగుతుండగా ఒకసారి ఆ ప్రాంతంలో అంటే ఇదొక చిన్న పల్లెటూరు గదా! ఆ ప్రాంతంలో ఒకసారి దగ్గర ఒక టౌన్‌లో ఒక మెడికల్ సదస్సు అనేది ఒకటి జరిగింది. అంటే వైద్య అవగాహన సదస్సు. అందులో చాలామంది పేరు మోసిన డాక్టర్సు, తర్వాత ఒక అంటే సమాజాన్ని విశ్లేషించే వాళ్ళు వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా సమావేశమయ్యారు. దాంట్లో వాళ్ళు ఒక డాక్టరు క్యాజువల్‌గా ఒక మాట అన్నాడు. ఏంటంటే నాకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని పల్లెటూర్ల నుంచి కూడా నాకు పేషెంట్లు వస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్క రొసెట్టో నగరం నుంచి మాత్రము ఎవరు రావట్లేదు. అసలు ఎవరు రారు. అది ఏంటో ఆశ్చర్యంగా తెలీదు గానీ అంటే మిగతా వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఊరన్న తర్వాత ప్రజలుండాలి. ప్రజలన్న తర్వాత జబ్బులుండాలి. జబ్బులుంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలి కదా! మరి ఈ ఊర్లో వాళ్ళు ఎందుకు రావడం లేదు? అనే ఒక ఆసక్తి వాళ్ళలో బయలుదేరింది. అంటే అందుకని ఇంకా మిగతా డాక్టర్లు గాని, లేకుంటే ఈ పరిశోధనలు చేసేవాళ్ళు రీసెర్చర్స్ వీళ్ళు ఊరికే ఉండకుండా ఏంటి డాక్టర్ ఇలా చెప్తున్నాడు? దీని వెనకాల రహస్యం ఏమిటి? అని చెప్పేసి ఆ ఊరికి బయలుదేరారు. ఆ ఊరికి బయలుదేరితే అక్కడ నిజంగానే అక్కడ వాళ్ళందరిని విచారిస్తే అక్కడ ఎవరికీ కూడా ఏ జబ్బులు లేవండి. అంతా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు అక్కడ వృద్ధులు కూడా ఉన్నారు. ఒకవేళ వృద్ధులు కూడా అంటే ఆ ఊర్లో మరణాలు అంటూ సంభవించడం జరిగితే అది వయస్సు వల్ల మాత్రమే తప్ప, ఇక ఏ ఇతర కారణాల వల్ల అయితే కాదు. అంటే జబ్బుల వల్ల. ఎందుకంటే ఆ ప్రాంతంలో అంటే యూఎస్ఏలో నార్మల్‌గా అప్పటికే ఈ గుండెపోటు మరణాలనేవి చాలా ఎక్కువ. అలాంటిది ఈ గ్రామంలో అంతవరకు ఒక్క గుండెపోటు మరణం కూడా చోటు చేసుకోలేదు. సో, ఇదేదో చాలా వింతగా ఉంది అనిపించింది వాళ్ళకి. సరే ఒక పరిశోధన చేద్దాం. దీంట్లో ఏంటసలు అంటే వాళ్ళెక్కడి నుంచొచ్చారు? వాళ్ళ ఆహారపు అలవాట్లేంటి? వాళ్ళ జీవన శైలి ఏంటి? అన్నది లోతుగా విచారిద్దామని చెప్పేసి వాళ్ళని పరిశోధించడం స్టార్ట్ జేశారు. అంటే ఇప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ జీన్స్ అనేవి తీశారు బయటికి పరిశోధనలో. జీన్స్ ఏమన్నా బాగా స్టబార్న్‌గా ఉండి అంటే వాళ్ళు మంచి ఇదిగా ఏమన్నా ఉందా అన్నది చూసారు. కానీ చూస్తే మిగతా వాళ్ళకైతే ఎలాగా ఉన్నాయో అలాంటి జీన్సే ఉన్నాయి తప్ప వీళ్ళలో ప్రత్యేకించి దీర్ఘాయుషుకు కానీ లేకపోతే ఆరోగ్యం బాగుండేకి సెపరేట్ జీన్స్ గాని ఎక్కడ ఏమి కనపడలేదు. సో, ఇదయిపోయింది. తర్వాత వాళ్ళ ఫుడ్ ఏం తీసుకుంటున్నారు అని చూసారు. ఆ ఫుడ్ ఏమంత తీసుకుంటున్నారో చూస్తే, అక్కడ వాళ్ళు తీసుకునే ఫుడ్‌ని గూడా బాగా పరిశీలిస్తే చాలా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నారక్కడ.
అంటే వాళ్ళు తీసుకున్న ఆహారంలో 43% కొవ్వులే ఉన్నాయి. అంటే అక్కడున్న వాళ్ళు కూడా చాలా ఒబెసిటీతో చాలా మంది బాధపడుతున్నారు. అయినా కూడా వాళ్ళకి ఏం రోగాలు రావట్లేదు. సో వీళ్ళకేమనిపించిందంటే వీళ్ళు ఎక్కడి నుంచి వలసొచ్చారో ఆ ప్రాంతంలో వెళ్లి కూడా అక్కడ జీన్స్, ఇక్కడ జీన్స్ కూడా వాళ్ళు పరిశీలించారు. అక్కడ ఏదో తేడా కనపడలేదు. అదేవిధంగా ఆ రొసెట్టో అంటే ఇటలీ నుంచి అంటే యూకే నుంచి వచ్చిన వాళ్ళు మిగతా గ్రామాల్లో కూడా సెటిల్ అయ్యారు కొద్దిమంది. ఈ గ్రామంలో కాకుండా. కానీ మిగతా గ్రామాల్లో సెటిల్ అయిన వాళ్ళలో చాలా జబ్బులు ఉన్నాయి. అంటే ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళలో మరి ఆ రకంగా చూసుకుంటే ఆ జబ్బులు ఉండకూడదు. కానీ కేవలం ఈ గ్రామంలో సెటిల్ అయిన వాళ్ళకి మాత్రమే ఆరోగ్యం ఉంది. మిగతా గ్రామాల్లో సెటిల్ అయిన వాళ్ళకి ఆరోగ్యం లేదు. ఇదేదో చాలా వింతగా అనిపించింది వీళ్ళకి. అక్కడేం పెద్దగా వాళ్ళు అంటే రొసెట్టో నగరంలో కూడా సిగరెట్లు తాగుతున్నారు. అక్కడ వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు. కొవ్వు పదార్థాలు తింటున్నారు. ఒబెసిటీ ఉంది. అయినా కూడా అక్కడ జబ్బులనేవే లేవు. అసలు ఇది ఏంటి అనేది ఈ డాక్టర్లకైతే అంతుపట్టలేదు. ఇంకా వీళ్ళు ఇలా కాదని చెప్పేసి వాళ్ళు ఈ సోషల్ రీసెర్చర్స్ అంటే మామూలుగా ఈ సమాజాన్ని, వాళ్ళ జీవన శైలిని పరిశీలించే ఆ చరిత్ర వాళ్ళని ఆశ్రయించారు. వాళ్ళని ఆశ్రయిస్తే మిగతా వాళ్ళలో లేనిది, వీళ్ళలో ఉన్నది అది ఏంటనేది వీళ్ళు కనిపెట్టగలిగారు. ఏంటి అది అంటే వీళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ. వీళ్ళ యొక్క ఆ లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి అన్నది విభిన్నంగా ఉండడం వల్ల వాళ్ళు ఎటువంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఆనందంగా దీర్ఘకాలము జీవిస్తున్నారు అని అర్థమైంది. అంటే ఏంటి వాళ్ళ స్పెషాలిటీ అంటే ఈ రొసెట్టో నగరంలో ఉన్న వీళ్ళ యొక్క జనుల యొక్క కుటుంబాలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు కూడా ఉమ్మడి కుటుంబాలు. అంటే ఒక 2, 3 తరాలు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటాయి. చాలా వరకు బాగా పెద్ద పెద్ద ఇల్లు పెట్టుకొని అందరూ కూడా అక్కడే వాళ్ళు ఒకటే దాంట్లోనే ఉంటారు. అంటే వాళ్ళకు వండుకున్నదంతా కూడా ఒకరే అన్నమాట. అంటే అలా ఉంటుంది. ఆ తర్వాత అక్కడ వాళ్ళలో ఏంటంటే జీవనశైలిలో వాళ్ళు ఉదయమే లేస్తారు. ఉదయమే లేచిన తర్వాత కూడా వాళ్ళు అందరితో కూడా చాలా కలుపుగోలుగా అంటే వెళ్లి గుడ్ మార్నింగ్ చెప్పడము. అదేవిధంగా పని నుంచి రాంగానే, క్వారీ నుంచి రాంగానే ఈవినింగ్ చాలా పిచ్చాపాటి మాట్లాడుకోవడం. వాళ్ళ ఇంటి ముందు ఎప్పుడు కూడా అరుగులుంటాయన్నమాట. అక్కడ కూర్చొని చాలా మందితో మాట్లాడుతూ ఉండడము. తర్వాత రెస్పెక్టింగ్ ఓల్డ్ పేరెంట్స్. ఇంట్లో వాళ్ళుంటే వృద్ధులను చాలా జాగ్రత్తగా చూసుకోవడము. ప్రతి ఒక్కరి మధ్య చాలా విపరీతమైన అనుబంధాలనేవి ఉన్నాయన్నమాట. ఇంకోటేంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి వేరే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్లి కూడా ఫుడ్ తినేయొచ్చు. అంటే వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఫుడ్ తినేయడం అంటే ఆహారం తీసుకోవడం అంటే అది మన సొసైటీలో అసలు అపార్ట్మెంట్ కల్చర్‌లో కూడా ఎక్కడ ఊహించలేము. కానీ వాళ్ళు చాలా కలుపుగోలుతనంగా ఉంటారు. ఇంకొకటేమంటే వాళ్ళకు జీవితం అంటే భయం లేదు. అంటే వాళ్ళెప్పుడూ కూడా సమిష్టి జీవనం మీదే ఉన్నారు. వాళ్ళకు జీవితంలో ఓడిపోతామేమో అన్న భయం కానీ, లేకపోతే భవిష్యత్తులో లో ఏమో జరగబోతోంది అన్న అభద్రతా భావం కానీ ఏమీ లేదు. అసలు వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళెప్పుడూ కూడా భయాన్ని నూరిపోయలేదు. నువ్వు ఇది చేస్తేనే నువ్వు బాగా ఉంటావు అన్నది ఏమీ లేదు. ఒకవేళ ఆ గుంపులో గాని, వాళ్ళ ఊర్లో గాని ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ మిగతా ఊరు వాళ్ళందరూ కలిసి అతనికి సహాయం చేయడము, అతనికి ఏదో ఒక వ్యాపారం పెట్టించడము, వాళ్ళతో అంటే అతనికి ఏదైనా ఇబ్బందులుంటే ఇంకా అతని నుంచి బయటికి లాగేసి, అతన్ని కూడా వాళ్ళలో కలుపుకోవడము అన్నది సర్వసాధారణం అక్కడ. ఓకే. సో, ఇవన్నీ చూసిన తర్వాత ఇదంతా కూడా అంటే దీర్ఘాయుష్షుకు రహస్యం ఆహారపు అలవాట్లో కాదు, జీన్స్‌లో అంతకంటే కాదు. ఇదంతా కూడా వాళ్ళు ఆనందంగా ఉండడం వల్ల వాళ్ళు దీర్ఘాయువుగా బతుకుతున్నారని జెప్పేసి వీళ్ళకర్థమైంది. సో, అంతా కూడా ఉన్నది మన మస్తిష్కంలోనే అన్నది కనుక్కున్నారు. ఆనందంగా ఉండడం అనేది ఎలా అన్నది అంటే ఆనందంగా వాళ్ళు జీవిస్తున్నారు. సో, ఇది రొసెట్టో యొక్క గాథ అండి. మీరు కావాలంటే యూట్యూబ్‌లో కూడా కొట్టి చూడొచ్చు. ఇటువంటి పరిశోధనలే మళ్ళీ కూడా చాలా జరిగాయి. ఇదంతా 19వ శతాబ్దంలో జరిగింది. చాలా ఓల్డ్‌ది. దాని తర్వాత కూడా ఈ దీర్ఘాయుష్షు మనకు ప్రపంచంలో అత్యంత దీర్ఘాయుష్కులు ఏ దేశంలో ఉన్నారు అని చూస్తే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది జపాన్ దేశమే. ఈ జపాన్ దేశంలో మనకు చాలా మంది ఆహ్, వ వ 100 ఏళ్ళు దాటి బతుకుతుంటారు. జస్ట్ ఎ మినిట్. డిస్టర్బెన్స్ సారీ. సో, దీంట్లో ఏంటంటే మనకు ఈ జపాన్‌లో దీర్ఘాయుష్యులు అనేది ఎలా ఉంటున్నారు? ఎందుకుంటున్నారు? అన్న దాని మీద వాళ్ళ మీద కూడా పరిశోధనలు జరిగాయి. మీ అందరికీ తెలుసు 2వ ప్రపంచ యుద్ధంలో మనకు జపాన్ మీద అణుబాంబు వేశారు. అణుబాంబు వేస్తే అక్కడ అప్పటికి మాత్రమే కాదు కొన్ని తరాల పాటు కూడా ఆ బాధలు వెంటాడుతుంటాయి. అంటే అనారోగ్యాల రూపంలో కావచ్చు,
వాళ్ళ మైండ్లో ఉన్న ఆ భయం కావచ్చు. కానీ ప్రపంచాన్ని అంతా తలకిందులు చేస్తూ జపాన్ అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మారినది. కాబట్టి ఇదంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ అనమాట మిగతా దేశాలకు కూడా. కానీ దీనికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క జీవన శైలి, తర్వాత వాళ్ళ యొక్క జీవితపు తత్వం. అంటే ఫిలాసఫీ, లైఫ్ ఫిలాసఫీ అని ఉంటుంది కదా! ఆ ఫిలాసఫీ. దీని మీద కూడా ఒక పరిశోధన జరిగాయి. ఆ ఇకిగాయ్ అనే పుస్తకంలో వీటన్నిటి గురించి కూడా ఉంటుంది. అంటే నార్మల్‌గా ఇది ఈ బ్లూ జోన్స్ అని అంటారన్నమాట. ఆ బ్లూ జోన్స్ అనే దాంట్లో ఏంటంటే వాళ్ళు దీర్ఘాయుష్యులుగా వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఎలా వాళ్ళు దాన్ని చేస్తున్నారు, ఏంటి అన్న దాని మీద చూస్తే దాన్ని ఒక ఇకిగాయ్ అనే రూపంలో తీసుకోవచ్చు. జస్ట్ ఎ మినిట్ సార్, సారీ కొద్దిగా సారీ సార్. ఈ ఇకిగాయ్ అంటే మనకు జపనీస్‌లో చాలా ఫిలాసఫీలు ఉన్నాయండి. అదంతా కూడా మనము విలోముడు చెప్తాను. సార్ మీరు ఒకసారి ఆ పీపీటీని ఏమైనా షేర్ చేయగలరా సార్ వాసు గారు? చేస్తాను సార్. సార్ ఓకే సార్, కనపడుతుంది సార్. కనపడుతుంది సార్. పైన పక్క నా వ్యూ ఉంది కదా సార్, అది 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 క్లోజ్ చేయండి సార్, అది ఆ విండోని. నా ఫోటో కనపడే విండోని. దానివల్ల ఏంటంటే స్క్రీన్‌కి అది అడ్డం రాదు. ఓకే ఓకే. మీరు స్క్రీన్ షేర్ చేసిన తర్వాత ఆ విండో దగ్గర తీసుకెళ్తే అక్కడ పక్కన ఇంటూ మార్క్ కనపడుతుంది సార్. ఇంటూ ఓకే మార్క్ సార్. కనపడుతుంది. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే. స్క్రీన్స్. ఓకే. సో ఈ ఇకిగా కనపడుతుంది సార్. కనపడుతుంది సార్. బట్ ఏమంటే స్క్రీన్‌కి మళ్ళీ ఇది కూడా అడ్డం రాకోకుండా నా 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 బొమ్మ మళ్ళీ కనపడుతుంటుంది. అది క్లోజ్ చేసేయొచ్చు. దాని మీద ఇంటూ కొట్టేస్తే క్లోజ్ అయిపోతుంది. మరి మొబైల్‌లో అయితే ఆప్షన్ ఉంటుంది. ఓకే సార్. పర్లేదండి. ఇంతకు ముందులాగానే షేర్ చేయండి ఇంకా. వాసు సార్ పర్లేదండి. ఇంతకు ముందులాగానే షేర్ చేయండి. ఇంతకుముందు మీరు షేర్ ఓకే చేశారు కదా! అది ఒక ఓకే. వైపుకు తీసుకొని రండి ఇంకా. ఒకవేళ ఆప్షన్ లేకపోతే మీ దగ్గర. ఒక్క నిమిషం సార్. సో సారు షేర్ చేస్తారండి. అందులో ఈ ఇకిగాయ్ అనే ఈ పదం అనేది యాజ్ ఇట్ ఈస్‌గా జపనీస్ నుంచి తీసుకున్నాం. ఈ పదాలు మనకు కొత్త కాబట్టి ఇదేదో ఒక పిచ్చి పదంలాగా అని అనిపించొచ్చు. కానీ వాళ్ళ భాషలో దీనికి చాలా అర్థం అనేది ఒకటుంది. యాక్చువల్‌గా ఈ జపనీస్ భాషలో అండి ఇకిగాయ్ అంటే ఒక 4 అక్షరాలు. సో మనకు తెలుగులో అయితే ఎలాగ 4 అక్షరాలో జపనీస్‌లో కూడా ఇది 4 అక్షరాలే. సో మొదటి 2 అక్షరాలు ఇకి అంటే దాని మీనింగ్ ఏంటంటే జీవితం అని అర్థం అండి. ఓకే. మొదటి 2 అక్షరాలు. తర్వాత 2 అక్షరాలు. తర్వాత 2 అక్షరాలు అంటే గాయ్. గాయ్ అంటే ఏంటంటే వాళ్ళ భాషలో ప్రయోజనకరంగా ఉండాలి. అంటే ఈ 2 అర్థాల కలయిక అంటే మన యొక్క జీవితము ప్రయోజనకరంగా ఉండాలి అన్నది అది అర్థం అన్నమాట. ఒకవేళ మూడో అక్షరం మాత్రమే తీసుకోండి. అప్పుడు దీనికి ఇది ప్రొటెక్షన్ అని గాని, లేకపోతే ఫస్ట్ అని గాని, అంటే యూ షుడ్ బి ఆన్ టాప్ అని గాని మీనింగ్ అన్నమాట. అదే నాలుగో అక్షరానికైతే అంటే గాయ్, జీఏఐలో గాయ్ ఈ అని ఉంటుంది కదా! దాంట్లో వాళ్ళకి ఇట్స్ బ్యూటిఫుల్ అని మీనింగ్ అనమాట. చాలా అందమైనది అని అర్థం అనమాట. సో మొత్తం మీద ఈ ఇకిగాయ్ అనే దానికి ఒక ఒక అర్థవంతమైన జీవితము, ఆనందకరమైన జీవితము, సమర్థవంతమైన జీవితము అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా ఈ ఇకిగాయ్ అనే ఈ చిన్ని పుస్తకాన్ని అంటే ఇక్కడ ఏంటంటే ఈ పుస్తకంలో జపనీస్ వాళ్ళ యొక్క రహస్యాలు, దేని రహస్యాలు? వాళ్ళ దీర్ఘాయుషు రహస్యాలు. ఇంకొకటి వాళ్ళు ఆనందంగా కూడా ఉంటారు. సో ఉదాహరణకు మనకు ఆనందకరమైన జీవితాల మీద ఇండెక్స్ తీస్తే భూటాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందండి. తర్వాత తర్వాత దాంట్లో ఉంటుంది. ఈ బుక్ అనేది మనకు ప్రస్తుతానికి చాలా 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 ఇంపార్టెంట్ బుక్ అని అనుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది బాగా సంపాదిస్తున్నారు.
అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కానీ అంటే నేను చూశాను చాలా నెలకు 2,00,000, 3,00,000 సాలరీలు సంపాదించే వాళ్ళు కూడా జీవితంలో ఆనందంగా అయితే ఉండరు. ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒకమైన ఏదో ఒక వ్యధ ఇవన్నీ కూడా వాళ్ళలో కనపడుతూ ఉంటాయి. ఎందుకు సంపాదన ఉన్నప్పటికీ కూడా మనము ఇంత ఒత్తిడికి గురవుతున్నాము అన్నది ఇక్కడ మనం అందరూ అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి ఐఐఎమ్స్‌లోను, ఐఐటీలో చదివిన వాళ్ళు పిల్లలు కూడా ఈ రోజుల్లో ఆత్మహత్యలనేవి పోతున్నాయి. కాబట్టి ఈ పుస్తకం అనేది మనం ముఖ్యంగా మన పిల్లల చేత చదివించాలి. మనము కూడా చదవాలి. ఓకే. సో ఈ పుస్తకాన్ని అండి మనకు హెక్టర్ గ్రేసియా అండ్ ఫ్రాన్సిక్ మిల్లర్స్ అనే వీళ్ళిద్దరు కలిసి రాశారు. ఇందులో మనకేంటంటే ఈ జపనీస్ కాన్సెప్ట్ ని అసలు ఎలా అర్థం చేసుకోవాలనేది వివరంగా రాశారు. అందులో ఇది ముందుగా చెప్పినట్టుగా దీర్ఘాయుష రహస్యము, తర్వాత ఆనందంగా ఉండడం ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది ఇంతకుముందు నేను మీకు చెప్పాను. ఏది ఈ దీర్ఘగా అక్కడ కొన్ని దీవులు ఒకినావా అనే ఏరియా ఉందండి. ఆ ఒకినావా ఏరియాలో చాలా మంది సెంచరీ ఈజీగా దాటేస్తున్నారు వాళ్ళు. సో ఆ ఒకినావా ఆ ప్రాంతపు యొక్క రహస్యాలన్నీ కూడా ఈ వాళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా ఈ బుక్‌లో అనేవి మనకు ఉన్నాయి. ఓకే. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఓకే సార్. అసలు ఇకిగాయ్ అంటే ఏంటి? ఇకిగాయ్ అనేది ఆల్రెడీ మనం చెప్పాము. అంటే మన భాషలో తర్జుమా చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది. అదేవిధంగా ఇది మీకు ఒక చిత్ర రూపంలో చూస్తే దాంట్లో రకరకాలుగా ఉంటుంది. కానీ అది కాస్త ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి దాన్ని నేను ఇక్కడ పీపీటీలో పెట్టలేదు గానీ, ఇక్కడేంటంటే చాలా మంది మనము ఒక పని చేస్తుంటాం. అంటే జీవనోపాధికి పని చేస్తుంటాం కదా! ఇక్కడ మనము దేనిని ప్రేమిస్తాం? దేనిని ప్రేమిస్తాం? అంటే మన జీవితము ఆనందంగా ఉండాలి అంటే మనము రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి చేసే పనిని ప్రేమించడము, లేకుంటే ప్రేమించే పనిని చేయడం. సో వాట్ యూ లవ్ యూ నీడ్ టు డూ ఆర్ యూ నీడ్ టు లవ్ వాట్ యూ డూ. సో ఇది ఏదో ఒక దాంట్లో జరగాలి. అలా జరగని రోజున మనము రోజు అసంతృప్తితోనే పనిచేస్తూ ఉంటాము. నాకిష్టం లేదు. నాకు డాక్టర్ అవ్వడం ఇష్టం లేదు. నాకు ఇంజినీర్ అవ్వడం ఇష్టం లేదు అని మనం అనొచ్చు. కానీ కేవలం ఈ రోజు కెరీర్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే అండి, వాళ్ళ ఇష్టాలతో కాకుండా ఏది ఎక్కువ డబ్బు వస్తుంది అన్న దాని మీదే ఫోకస్ చేస్తుంటాం. ఎప్పుడైనా మనకు ఒత్తిడి అనేది ఎప్పుడొస్తుంది అంటే, మనకు ఇష్టం లేనిది చేసినప్పుడే మనకు ఒత్తిడి వస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు చేస్తే అది కష్టమైన పని అయినా సరే మనము బాగా చేయగలము. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక అరగంట పుస్తకం చదవడానికి మనకు సమయం ఉండదు. కానీ వారంలో 2 వెబ్ సీరీస్‌లు అలా చూసేస్తాం. ఎందుకంటే సినిమాలు కానీ, వెబ్ సీరీస్‌లు కానీ ఒక 3, 4 గంటలు కూర్చున్నా మనకి ఎటువంటి ఒత్తిడి ఉండదు. కానీ కేవలం ఒక అరగంట పుస్తకం చదివితే తలనొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ ఎందుకు తలనొప్పి వస్తుందంటే, బేసిక్‌గా మనకు పుస్తకం చదవడం ఇష్టం లేదు అని. అంటే ఇష్టం లేని పదం అంటే ఇష్టం లేని దాన్ని చేయడం వల్ల ఒత్తిడి అనేది వస్తుంది. సో ఇక్కడ ఇకిగాయిలో ఏం చెప్తారు అంటే, మీరు ప్రేమించేదాన్ని మీరు చేయండి. లేదా మీరు చేసేదాన్నన్నా ప్రేమించాలి. ప్రేమించి తీరాలి. ఓకే. సో ఇది ఏదో ఒక దాంట్లో మనం ఉండాలి. సో కానీ మనం ఆనందంగా ఉండాలంటే మనకు నచ్చే పని చేయాలి. ఇంకొకటి రెండవది ఏంటంటే, ఇక్కడ వాట్ యూ ఆర్ గుడ్ అట్. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన ఒక కళ గాని, ఒక టాలెంట్ కానీ ఒకటుంటది. ఒక ప్రతిభ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని మనము యూజ్ చేసుకోవాలి. దాన్నే చేయాలి. మీకంతా కూడా రోమన్ అట్కిన్సన్ అని ఒకాయన ఉంటాడు. మీరు చూసే ఉంటారు. ఆయన మిస్టర్ బీన్. మిస్టర్ బీన్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. కార్టూన్ అంటే చాలా ఫేమస్ కమెడియన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ రోమన్ అట్కిన్సన్ అని. సో మొదట్లో ఆయన చాలా పీలగా ఉండేవాడు. మొహం కూడా కాస్త వెరైటీగా ఉండేది. స్నేహితులంతా బాగా ఎక్కిరించేవాళ్ళు. కానీ ఆయన ఏం చేశాడంటే, అలా అయినా సరే బాగా మంచిగా చదువుకొని ఆయనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆయనకు స్టామరింగ్ అనేది ఉండేది బాగా. కాబట్టి నటుడు డైలాగ్ పలకపోతే ఇంకేముంటుందని. అసలు నువ్వు ఈ రంగంలో రాణించలేవు. నువ్వు వెళ్ళిపో ఏదైనా వేరేది చేసుకో అన్నారు. కానీ ఆయనకది చాలా ఇష్టము. అంటే అతను బాగా లవ్ చేస్తాడు. ఇంకొకటి ఆయనకు తెలుసు ఈ విషయంలో నేను చాలా మంచివాడిని. అంటే ఐ యామ్ గుడ్ అట్ యాక్టింగ్ అని నమ్మాడు. అందువల్ల స్టామరింగ్ కాబట్టి అసలు మాటలే లేని సినిమాలు తీసుకుంటే ఒక యాక్షన్‌తో నవ్వించగలిగితే ఎలా ఉంటుంది అన్న దాంతో మిస్టర్ బీన్ అనే ఒక సీరీస్‌ని క్రియేట్ చేశారు. ఇది ఓన్లీ 1 సీరీస్ అండి. ఒక బతికున్న వ్యక్తికి ఒక కార్టూన్ సీరీస్ రావడం. ఓకే. ఈరోజు ఆయన చాలా ప్రపంచ ప్రఖ్యాతి గజిన నటుడు. ఓకే. ఇంకొకటి మూడవదేంటంటే మనం చేసే పని ఎలా ఉండాలంటే ప్రపంచానికి అవసరమై ఉండాలి. ఇంతకుముందు చెప్పాను. సార్ నాకు నచ్చిందే చేస్తాను. ఓకే. నేను ఏది గుడ్ అయితే అది చేస్తాను. అంతా బావుంది. కానీ దానివల్ల ప్రపంచానికి ఏంటి యూజ్?
ఓకే. నేను పడుకోవడానికి బాగా లవ్ చేస్తాను. తర్వాత తినడానికి నేను చాలా మంచిగా ఉంటాను. కానీ దానివల్ల ప్రపంచానికి ఏమైనా యూజ్ ఉంటుందా? ఉపయోగం ఉంటుందా? ఏముండదు కదా! కాబట్టి మనము చేసే పని ప్రపంచానికి ఉపయోగం ఉండాలి. దాని అవసరం అనేది ఉండాలి. అలాంటప్పుడు మనకేమవుతుందంటే ఫోర్త్ పాయింట్ వాట్ యూ కెన్ బి పెయిడ్ ఫర్. దానివల్ల ప్రపంచానికి యూజ్ చేసే పని చేయడం వల్ల మీకు డబ్బు ఆటోమేటిక్‌గా అనేది మీ దగ్గరకొచ్చేస్తుంది. ఓకే. సో, ఎప్పుడైతే మీరు చేస్తున్న పని మీరు ప్రేమిస్తున్నారో, అదేవిధంగా ఆ వృత్తిలో మీకు చాలా విపరీతమైన టాలెంట్ ఉంది. అది ప్రపంచానికి కూడా అది కావాలి. దాంతో ఆటోమేటిక్‌గా డబ్బొస్తుంది. ఈ 4 కలగలిపితే అదే ఇకిగాయ్. ఇప్పుడు మనమందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనము మరి ఈ 4 పాయింట్లు ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. నేను ట్రైనింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. నాకసలు ట్రైనింగ్ అంటే ఇష్టమా? కాదా? యెస్. నాకు చాలా ఇష్టం ట్రైనింగ్. అందుకే అన్నేళ్ల నుంచి చేస్తున్నాను. ఓహ్! లేదు. నిజంగా ట్రైనింగ్ చేయడంలో నీకు సరైన నైపుణ్యాలనేవి ఉన్నాయా? ఇంకొకటి దాన్ని ప్రేమిస్తే నైపుణ్యం గూడా వృద్ధి చేసుకోవచ్చు. ఉన్నంత వరకు మనం చేయాలి. తర్వాత నిజంగా ట్రైనింగ్ కావాలా? అంటే యెస్ కావాలి. ఎవరికి? ప్రపంచానికి కావాలంటే కావాలి. తర్వాత దానికి డబ్బులొస్తాయా అంటే విపరీతమైన డబ్బులు రాకపోవచ్చు కాదు. నువ్వు సాటిస్ఫై చెందితే నీకు అనేది వస్తుంది. సో, ఇదే మన వృత్తిలో ఇకిగాయని వెతుక్కోవడం అంటే. అంటే ఉదయాన్నే మనకు లేస్తే మన లైఫ్ పర్పస్ మనకు గుర్తుకు రావాలి. అదే ఇకిగాయ్ చెప్తుంది. అది ఏ పర్పస్ లేని రోజున ఇంకా ఒక నిరాశ అనేది కమ్ముకుంటుంది. అందుకే మీరు చూడండి చాలామంది ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఇంకేంటి వాట్ నెక్స్ట్ అనే గోల్ లేకపోతే సో, పర్పస్ అనేది లేకపోతే ఇంకా మనం ఏమి చేయలేమండి. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఇక్కడ నేను డబ్బు, సక్సెస్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. ఎందుకంటే సక్సెస్‌కి డెఫినిషన్ లేదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సక్సెస్. ఒక బొమ్మ కూర్చున్నోడు వేయడానికి కూర్చుంటే మంచిగా బొమ్మొచ్చిందనుకోండి అది సక్సెస్సే. ఒక డబ్బుతోనే కొలమానం అయితే కాదు. కాబట్టి మీ లైఫ్‌లో మీ యొక్క ఇకిగాయి ఏంటి అన్నది, మీ స్ట్రెంగ్త్స్, మీ వీక్‌నెసెస్, మీ యొక్క అభిరుచులు, మీరు దేన్ని ప్రేమిస్తారు, దేంట్లో మీ టాలెంట్ ఉంది. ఇవన్నీ అనాలిసిస్ అంటే ఒక విశ్లేషణ చేసుకొని, మీ ఇకిగాయిని కనుక్కోవడంలోనే మీ యొక్క ఆనందం దాగి ఉంది. ఓకే. దీని గురించి మరింత వివరాలు తెలుసుకుందాం. సార్ నెక్స్ట్ స్లైడ్. ద పీపుల్ ఆఫ్ ఒకినావా. చెప్పాను గదా! ఈ ఒకినావా దాంట్లో ఏంటంటే వాళ్ళు వరల్డ్స్ లాంగెస్ట్ లివింగ్ పీపుల్. ప్రపంచంలో శతాధిక వృద్ధులు ఉన్న ప్రదేశం అండి ఇది. వాళ్ళ మీద కూడా పరిశోధనలు బాగా జరిగారు. ఈ పరిశోధనల గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా ఉంటుంది. నేను అన్ని పాయింట్లు టచ్ చేయట్లేదు. ఎందుకంటే పుస్తక విశ్లేషణ అంటే మొత్తం అంతా చెప్పడం కాదు. దాంట్లో ఆసక్తి రేకించే విధంగా కొన్ని విషయాలు మాత్రమే చెప్పడం. ఓకే. సో, ఈ ఒకినావా పీపుల్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళకు ఆరోగ్యకరమైన ఆహారం. ఇంతకుముందు నేను చెప్పిన రొసెట్టా దాంట్లో అనారోగ్యకరమైన ఆహారం ఉన్నా కూడా వాళ్ళు బాగా బతుకుతున్నారు. బట్ ఇక్కడ పరిశోధనలో తేలిందేమంటే, వాళ్ళు చాలా హెల్తీ డైట్ అనేది తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీ సమాజపు విలువలు కానీ, సమాజపు యొక్క బాంధవ్యాలు కానీ చాలా బాగా దృఢంగా ఉన్నాయి. అంటే అందరూ కలిసి ఉండడము, చక్కగా మాట్లాడుకోవడము, అరమరికలు లేకోకుండా ఆ! సంతోషంగా జీవించడము. ఒక సంఘజీవి, ఒక గ్రూప్ అనేది గ్రూపిజం ఎక్కువగా ఉంటుందిక్కడ. అదేవిధంగా యాక్టివ్ లైఫ్ స్టైల్. అంటే ఒక అంటే వాళ్ళ యొక్క జీవనం కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఓకే. అంటే ఏదో బద్ధకంగా అలా పడుకోనుండి కాకోకుండా వాళ్ళు చాలా కష్టిస్తారు. ఈ కాబట్టి వాళ్ళ యొక్క దీర్ఘాయుషుకు ఈ 3 కారణాలని చెప్పేసి తేశారు. ఇంకొకటేమంటే అన్నిటికి మించి వాళ్ళ జీవితంలో పర్పస్ ఉంది. అదే ఇకిగాయ్. ఓకే. అది కూడా జేశారు. అందుకే ఈ ఇకిగాయ్ అనే పుస్తకంలో మొట్టమొదట చాప్టర్‌లో ఈ ఒకినావా ప్రదేశంలో ఉన్న వృద్ధుల గురించి మాటలతోనే స్టార్ట్ అవుతుంది ఈ పుస్తకం కూడా. ఓకే. సార్ నెక్స్ట్ స్లైడ్. ఈ పుస్తకంలో మనకు ఒక 10 రూల్స్ ఉంటాయండి. అంటే ఈ 10 రూల్స్ అనేది ఎందుకు పాటించాలి అంటే, ఈ రోజుల్లో ఆది మానవుడి యొక్క జీవితానికి, మన జీవితానికి చాలా చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఓకే. అది ఎంత వ్యత్యాసం అంటే గిన ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఇది ఆది మానవుడి వరకు పోనక్కర్లేదండి. మన నాన్నగారు అంటే మీ నాన్నగారు ఎలా జీవించేవారు? మీరు ఎలా జీవిస్తున్నారు? ఒక చిన్న అనాలిసిస్ తీసుకుంటే మీకే అర్థమవుతుంది. అప్పట్లో వృత్తి, తర్వాత ఇల్లు దూరంగా ఉండేవి కాదు. అంతా ఒకటే దగ్గరే ఉండేవాళ్ళు. ఓకే. అది ఒకటి. నెక్స్టు కావాల్సినంత విశ్రాంతి దొరికేది. అంటే పనిలో అంత ఒత్తిడి ఉండేదేం కాదు. డెడ్‌లైన్స్ దాని వెనకాల పరిగెత్తడం అనేది కాదు. ఇప్పట్లో అలా కాదు.
ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం. ఈవెన్ మనం ఆఫీస్ ముగించుకొని ఇంటికి వచ్చినా సరే మళ్ళా ల్యాప్టాప్ మీద, మొబైల్ మీద వర్క్ చేస్తూనే ఉంటాం. అంటే ఇక్కడ మన కుటుంబ జీవితానికి, తర్వాత వృత్తిపరమైన జీవితానికి విభజన రేఖ అన్నది చాలా సన్నమైపోయింది. ఓకే. అదే ఇంకొకటి ఏమంటే అప్పట్లో ఒత్తిడి లేదా అని మీరు అడగొచ్చు. అప్పట్లో కూడా ఒత్తిడి అనేది ఉండేది. ఎప్పుడు ఉండేది? ఏదో ఒక పెద్ద పరిస్థితులు వస్తే తప్ప ఇప్పుడు అంటే 2 నెలలకోసారో, 3 నెలలకోసారో ఏదో ఒక చిన్న సమస్య వచ్చేది. దానికి కొద్దిగా ఒత్తిడికి లోనయ్యేవారు కానీ ఈ రోజుల్లో అలా కాదు. ఒత్తిడి అనేది ఒక ఇన్‌బిల్ట్‌గా తయారైపోయింది మనకు. ఈ రోజుల్లో 24 గంటల్లో అంటే మీరు చూడండి. ఒక రోజంతా మీరు గమనించుకోండి. ఈ రోజులో నేను ఎన్ని సార్లు ఒత్తిడికి గురయ్యాను అనేది ఒకసారి లెక్క పెట్టుకోండి. ఒక బాస్ నుంచి ఫోన్ కాల్ వస్తే మన బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. మన కొలీగ్ మొహం చూస్తే మనకు ఒత్తిడి పెరిగిపోతుంది. ఓకే. సో, ఒక వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ని చూస్తే మనకు ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. అవునా? కానీ మన నాన్నగారి సమయంలో అంటే వాళ్ళ జనరేషన్‌లో ఇలాంటివన్నీ ఏం లేవు. ఇంకొకటి అప్పుడొచ్చేసి ప్రమాదాలు ఇవన్నీ ఏమి పెద్దగా ఉండేవి కాదు. అంటే రోడ్లంతా పెద్ద క్లియర్‌గానే ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. మనం అభద్రత అనేది విపరీతంగా పెరిగిపోయింది. యాక్చువల్‌గా మీరు గమనించొచ్చు. ఈ డయాబెటిక్ షుగర్ అనేది ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే వస్తోంది. ఎందుకు వస్తోంది అంటే, ఇప్పుడు ఏదైనా మన దేహంలో రక్తం ఉంటుందండి. రక్తంలో మనం ఒక గ్లూకోజ్ అనేది ఉంటుంది. ఈ గ్లూకోజ్ దేనికి ఉపయోగపడుతుందంటే, మనము మన శరీరంతో బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఒకవేళ ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరెప్పుడు కూడా చాలా అంత స్పీడ్‌గా పరిగెత్తుండరు. కానీ పక్కన చిరుతపులి వచ్చి నిలిచిందనుకోండి. ఏమవుతుంది? ఒక్కసారిగా అప్పుడేమవుతుందంటే, మీ బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా రిలీజ్ అయిపోతాయి. దాంతో మీకు ఎనలేని శక్తి వస్తుంది. అక్కడి నుంచి విపరీతమైన స్పీడ్‌తో పరిగెత్తిపోతారు. ఎందుకంటే పులి అంటే భయం కాబట్టి. ఈ రోజుల్లో అంటే అప్పట్లో అడవుల్లో ఉండేవాళ్ళు. పులులు అప్పుడప్పుడు కనపడేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పులులేం కనపడవు. కానీ ఇప్పుడు పులులు రోజు కనపడుతున్నాయి. ఏంటి చెప్పాను గదా! బాస్ నుంచి ఫోనొచ్చింది అంటే మీ దాంట్లో భయము. దాంతో గ్లూకోజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఒక మెయిల్ చూస్తే భయం. అన్నిటికి భయం. ఇలా ఆ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఏమైందంటే ఇప్పుడు అలానే ఉండిపోయాయి. మళ్ళీ తగ్గడం లేదు. సో, అందుకే మనకు ఒక 25 ఏళ్లకు, 30 ఏళ్లకు, 40 ఏళ్లకే ఈ బీపీలు, షుగర్‌లు అన్నీ కూడా వచ్చేస్తుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ప్రతిదానికి ఉంది కాబట్టి, ఇప్పుడు మనము ఇకిగాయ్ అనే ఈ జీవన విధానాన్ని కంపల్సరీగా మనమందరం పాటించాలి. లేకపోతే సర్వ రోగాలతోనే అల్పాయుష్కులమవుతాం. సో, ఏంటి ఆ ఇకిగాయ్ పాటించాలి అంటే ఏం చేయాలి? అంటే ఇందులో ఒక 10 సూత్రాలున్నాయండి. ఆ 10 సూత్రాలని మనము అన్నీ కాకపోయినా ఒకవేళ అన్నీ పాటించగలిగితే చాలా బావుంటుంది. కానీ మనకు శక్తి వంచన లేకుండా ఒక్కో సూత్రాన్ని పాటించుకుంటా వెళ్ళగలిగితే చాలా బావుంటుంది. ఆ 10 సూత్రాలేంటో ఒకసారి చూద్దాం. దీంట్లో 9 సూత్రాలు చెప్పాను. 10 సూత్రం మళ్ళీ చెప్దాం. ఒకటి స్టే యాక్టివ్ అండ్ డోంట్ రిటైర్. అసలు మీకు ఒక ఆశ్చర్యం ఏంటంటే, మన దాంట్లో పదవీ విరమణ, ఇంగ్లీష్‌లో రిటైర్మెంట్ అని ఉంటుంది. కానీ జపనీస్ భాషలో దానికి సమానమైన పదమే లేదట. నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. అంటే జపనీస్ ఎప్పుడు వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకు రిటైర్మెంట్ అనేది లేదండి. ఏదో ఒక పని ఎంత వృద్ధుడైనా సరే, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఓకే. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ తమ ఫిజికల్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటారు. అదే మా దాంట్లో ఇకిగైలో మొట్టమొదటి సూత్రం. సో, దీన్ని మనము ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మనం కూడా కాస్త యాక్టివ్‌గా ఉండాలి. యాక్టివ్‌గా అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఈ రోజుల్లో మనకు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అంతా కూడా మేధోపరమైన శ్రమే తప్ప శారీరక శ్రమ అనేది ఉండడం లేదు. అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కావచ్చు వీళ్ళందరూ. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు అంటే చాలామంది ఈ వాకింగ్ పోవడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు పరిశోధనలో తేలిందేమంటే, మీరు ఏదో ఉదయాన్ని ఒక అరగంటో, లేకుంటే ఒక 10,000 అడుగులు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి కలిపి వేసేసి ఇంకా అబ్బా! ఈరోజు వ్యాయామం చేసేసాం అనుకోకుండా, ప్రతి అరగంటకు ఒకసారి 5 నిమిషాలు నడవాలా అని సూచిస్తున్నారు. అంటే అరగంట సేపు అలాగ కూర్చొనున్నారంటే, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ అట. కాబట్టి ప్రతి అరగంటకు ఒకసారి లేచి ఒక 10 అడుగులు నడవడము, మళ్ళీ కూర్చోవడము ఇలాంటివి చేయండి అంటున్నాం. అందుకే స్మార్ట్ వాచ్‌లో కొన్ని రిమైండర్స్ కూడా వస్తున్నాయి. మీరు గంట సేపయింది కూర్చొని లేయండి అని కూడా ఒక రిమైండర్ ఇస్తది. సో, అలాంటివి మనం చేయొచ్చు. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇటువంటి కొన్ని సూత్రాలను మనం పాటించాలి. ఇంకొకటి రెండవ సూత్రం ఏంటంటే టేక్ ఇట్ స్లో. టేక్ ఇట్ స్లో అంటే ఈ రోజుల్లో బాగా వేగం పెరిగిపోయింది. అంతే వేగం అంటే నార్మల్ వేగం కాదు అతి వేగం. నాకు ఒక సంవత్సరంలో నేను కోటీశ్వరుడిని అయిపోవాలి. ఓకే. ఈ సంవత్సరంలో ఒక 10 సర్టిఫికేషన్‌లు నేను సంపాదించాలి. అన్నిటా వేగమే. అన్ని సార్లు అంత వేగం అయితే మనకక్కర్లేదు. స్లో డౌన్ ద మూవ్‌మెంట్. ఈ స్లో డౌన్ ద మూవ్‌మెంట్ అనే దాని మీద
చాలా పుస్తకాలు కూడా వచ్చాయండి. సో మీరు ఆ పుస్తకాలు కూడా మీరు చదవచ్చు. అంటే జీవితంలో చిన్న చిన్న ఆనందాలు కూడా చాలా కోల్పోతుంటాం. అంతమంది ఎందుకండి, ఒక చిన్న క్విజ్ పెడతాను. ఎంతమంది చివరగా చందమామను చూశారు? ఎంతమంది చివరగా ఒక సూర్యోదయాన్ని చూసి ఎంతకాలం అయింది? మనము ఇంద్రధనుస్సును చూసి ఎంతకాలం అయింది? ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనము ప్రకృతికి దూరంగా చూపిస్తున్నాం. అది సెవెంత్ పాయింట్‌లో చెప్తాను మీకు. కానీ మనం ఎంత ఫాస్ట్‌గా అంటే ఏది గమనించలేనంత ఫాస్ట్‌గా మారిపోయాం మనం. ఓకే. అలా కాకుండా జీవితాన్ని కాస్త నెమ్మదించనివ్వండి. ఏమీ అవ్వదు. ఇంకా మీకు ఆరోగ్యంగా బతుకుతారు. ఇంకొకటి, డోంట్ ఫిల్ యువర్ స్టమక్. ఈ రోజుల్లో కరెక్ట్‌గా చెప్పాలంటే ఒకప్పుడు తిండి లేకుండా చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువుండేది. ఈ రోజుల్లో తిండి ఎక్కువై చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే జంక్ ఫుడ్ గాని, ఫాస్ట్ ఫుడ్ కానీ ఎక్కువ తినేసి చేస్తున్నారు. కానీ జపనీస్ ఈ ఇకిగాలో ఏం చెప్తుంది అంటే, మీరెప్పుడూ కూడా కడుపు నిండా తినకూడదు అని చెప్తుంది. అంటే ఇంకా మనకు అంటే ఒక దోస తింటున్నాం అనుకోండి, ఇంకా ఒక దోస తినాలి పట్టే స్పేస్ ఉన్నప్పుడు ఆపేయాలి. ఇంకొక ఇడ్లీ తినగలను అనుకున్నప్పుడు, ఇంకొక 2 ఇడ్లీలు తినగలను అనుకున్నప్పుడే ఆపేయాలి. ఓకే. సో, డోంట్ ఫిల్ యువర్ స్టమక్. ఇంకొకటి, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫ్రెండ్స్. అంటే మనం మంచి స్నేహితులను మనం ఎప్పుడు కూడా పొందగలగాలి. ఈ రోజుల్లో ఫేస్‌బుక్‌లో ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒక మిత్రుడు కూడా ఉండడు. అంటే జీవితాలు మరీ కుంచించుకుపోయాయి. అలా కాకుండా మీకంటూ ఒక 4, 5 మంది ఒక మంచి ఫ్రెండ్స్‌ను సంపాదించండి. వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఒకసారి మీ ఫోన్ బుక్ ఓపెన్ చేసి మీ 10వ క్లాస్ మిత్రుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిజిగ్నేషన్, మీరు ఒక కంపెనీకి సీఈఓ అయ్యుండొచ్చు. కానీ మీ మిత్రుడే కదా ఆయన. ఒక్కసారి మాట్లాడండి. మనసు ఎంత తేలిగ్గా ఉంటుందో. పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోండి. సో, ఒక వారంలో అంటే రోజు కాకపోయినప్పటికి కూడా, ఒక వారంలో ఒక అరగంటో, గంటో పాత మిత్రులతో గడపడానికి వెచ్చించండి. మళ్ళా పాత మిత్రులతో గడపాలని చెప్పేసి ఒక మందుగుండు సామాగ్రితో రెడీ అవ్వకూడదు. ఓకే. ఒక హెల్తీ హాబిట్ మనం మెయింటైన్ చేయాలి కాబట్టి. సో, అక్కడ మనము మన జ్ఞాపకాల్ని మనము మనసుకు మాట్లాడుకోవడానికి ఉపయోగించాలి. ఆ తర్వాత గెట్ షేప్ ఇన్ యువర్ నెక్స్ట్ బర్త్‌డే. అంటే ఈ రోజుల్లో చాలా మంది మనం అనుకుంటున్నా, ఎంత చేస్తున్నా సరే, మనము కొద్దిగా ఈ ఊబకాయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనము ఈ ఫిట్‌నెస్ మీద కాస్త శ్రద్ధ అనేది వహించాలి. మీరు 'ఇకిగాయ్' అనే పుస్తకంలో చూస్తే వాళ్ళ భాషలో అంటే కొన్ని కొన్ని యోగాలనేవి ఉన్నాయి. అంటే వాళ్ళ భాషలోనే వివరించారు. అంటే మార్నింగ్ లేస్తే ఎక్సర్‌సైజెస్ ఎలా చేయాలి? చిన్న చిన్నవే. మరి పెద్ద పెద్దగా అయితే ఏమి ఉండవు. అంటే మనం పుషప్పులు ఇలాంటివేమి ఉండవు. చేతులు, కాళ్ళు పైకి ఊపడం, కిందకి ఊపడం ఇలాంటివే ఉంటాయి. దాంట్లో ఇంకోటేమంటే మీరు 'ఇకిగాయ్' పుస్తకంలో సూర్య నమస్కారాలు కూడా గమనించొచ్చు. అంటే మన సూర్య నమస్కారాలు ఎంతగా ఫేమస్ అయ్యాయంటే దీంట్లో కూడా మనకు వచ్చాయి. కాబట్టి సో, మీరు ఉదయాన్నే లేచి ఒక చిన్న చిన్న వ్యాయామాలు ఇవన్నీ చేసుకోవచ్చు. అలా లేదు అనుకున్నప్పుడు మనకు ఈ మధ్య ఆన్‌లైన్‌లో కూడా చాలా మంది ఈ యోగా ప్రాక్టీషనర్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనకు నచ్చిన వీడియో ఒకటి పెట్టుకొని ఈ యోగాదనేది మనము చేసుకోవచ్చు. ఇంకొకటి, మనము నవ్వడం మర్చిపోతున్నామండి. ఆరో పాయింట్. నవ్వండి. పోయేదేమీ లేదు. అందుకే మేము మార్కెటింగ్‌లో కూడా చెప్తుంటాం. మనం ఎంత మేకప్ వేసుకున్నా, ఆ! ఎన్ని ఆభరణాలు ధరించినా, ఎంత స్టైలిష్‌గా తయారైనా, మొహం మీద నవ్వు లేకపోతే అది బావుండదు. అంటే నవ్వు కేవలం ఫోటో తీసుకున్నప్పుడు మాత్రమే కాదు, జీవితంలో ఎప్పుడూ ఉండాలి. ఓకే. కాబట్టి ఎప్పుడు స్మైల్ ప్లీజ్. నథింగ్ విల్ హ్యాపెన్స్. స్మైల్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. అంటే మొత్తం ఎక్సర్‌సైజెస్‌లో అంటే కొంతమంది పుషప్పులు చేస్తారు. కొంతమంది కాళ్ళు పైకెత్తారు. శీర్షాసనం వేస్తారు. అన్ని ఎక్సర్‌సైజ్ కంటే పెద్ద ఎక్సర్‌సైజ్ ఏంటి తెలుసునా? మీ పెదవులను చివరి వరకు తీసుకెళ్ళడం. అదే పెద్ద ఎక్సర్‌సైజ్ అంటే నవ్వు. ఓకే. తర్వాత రీకనెక్ట్ విత్ నేచర్. చెప్పాం గదా! ఈ రోజుల్లో ఎలా తయారయ్యామంటే ఒక సూర్యోదయము లేదు. ఒక చంద్రోదయము లేదు. తర్వాత వర్షం అంటే భయం. ఎందుకంటే వస్తే ఏదో తడిచిపోతే ఏవో చచ్చిపోతామేమో అన్నట్టుగా ఉంటారు. వర్షంలో తడవడం లేదు. తర్వాత ఒక ఒక చెట్టును పెంచి అది ఎలా పెద్దగవుతోంది. చిన్నప్పుడు ఒక చిన్న విత్తనం నాటి అది ఎలా పెరుగుతుందో రోజు గమనించడం. ఇలాంటివేం లేదు. అన్నీ మొత్తం తలుపులు బిగించేయడము, ఏసీ వేసుకోవడం. గాలి వస్తున్నా గూడా ఫ్యాన్‌లకు అలవాటు పడ్డం. ఇలా కాదు, ప్రకృతితో మమేకం అవ్వాలి. అసలు మన శరీరాలు ప్రకృతి అంటే బయట పక్క కోసమే నిర్మించబడ్డాయి. అలాంటిది మొత్తం అన్నీ మ క్లోజ్ చేసుకొని, అతి పరిశుభ్రత పేరుతో మనం మొత్తం గుడ్ బాక్టీరియానంతా చంపేస్తూ, మనం త్వరగా చచ్చిపోతున్నాం. అలా కాకోకుండా ఉండాలి అంటే, మనము ప్రకృతి నుంచే వచ్చాం. ప్రకృతితో మమేకమైతేనే ఎక్కువ కాలం బతకగలం. ఎనిమిదవ పాయింట్, గివ్ థాంక్స్. గివ్ థాంక్స్ అంటే ఏంటి అంటే,
ఈ రోజుల్లో కృతజ్ఞత అనేది చాలా కరువైంది. అంటే కొన్ని దాంట్లో మనము చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం అనేది పొందడం అలవాటు చేసుకోవాలి. ఆనందం అనేది ఏదో ఒక టార్గెట్ రీచ్ అయినప్పుడు, నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు నేను ఆనందంగా ఉంటాను. నా సాలరీ 20% ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు ఆనందంగా ఉంటాను. లేదు, మా అబ్బాయికి జేఈలో సీట్ వచ్చినప్పుడే ఆనందంగా ఉంటాను. అలా మీరు పెట్టుకుంటే మీరు జీవితంలో ఒక 5, 6 సార్లు కంటే ఎక్కువ ఆనందంగా ఉండలేరు. అలా కాదు, ఈరోజు ఫుడ్ బాగుందనుకోండి, ఆనందంగా ఉండండి. ఈరోజు ఒక మంచి పానీయం తాగామనుకోండి, ఆనందంగా ఉండండి. ఈరోజు మనకు ఏ ప్రమాదం జరగకుండా ఇంటికొచ్చామనుకోండి, ఆనందంగా ఉండండి. అసలు నైట్ పడుకున్న తర్వాత ఉదయం లేవడమే ఒక పెద్ద మిరాకిల్. అది కూడా ఆనందమే. ఒక మంచి పుస్తకం చదవడం ఒక ఆనందం. ఇలా ప్రతి ఒక్కటి ఆనందమే కాబట్టి, దానికి మనం కృతజ్ఞతులై ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఏం కావాలో అని కోరుకోకుండా, మనకు ఇన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాలి. అంటే ప్రతి ఒక్కటి అంటే ఇది సే థాంక్స్ మనకి ఈవెన్ మన నరేంద్ర సార్ కూడా చెప్తూ ఉంటారు. అంటే మనం ఎప్పుడు కూడా థాంక్స్ చెప్తూ ఉండాలి అన్నిటికి. అన్నిటికి చెప్పంటారు. మీ బండికి చెప్పండి. మీ ఇంట్లో మీ పిల్లలకి చెప్పండి. మీ భార్యకి చెప్పండి. మీ పేరెంట్స్‌కి చెప్పండి. అంటే ప్రతి ఒక్కటి అంటే మనం సుఖంగా ఉండాలంటే ఎంతో మంది కృషి చేస్తే తప్ప అది వీలు పడదు కాబట్టి, మీకు ఉన్న దాంట్లో ఆనందంగా అందరికీ కృతజ్ఞతలు తెలపడం నేర్చుకోండి. దానివల్ల సంతృప్తి అనేది పెరుగుతుంది. ఇంకొకటి లివ్ ఇన్ ద మూమెంట్. ఇది చాలా కష్టమైన పనే. కానీ మనం చేయాల్సిందే. ఏంటి అంటే, మనము ఎక్కువ కాలము బ బ అంటే జరిగిపోయిన కాలం గురించో, లేకపోతే రాబోయే కాలం గురించో మాట్లాడుతుంటాం. అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. మరి ఏం జరగబోతుందో. అంటే మనం భూతకాలంలో గాని, లేకుంటే భవిష్యత్తులో గాని ఉంటున్నాం తప్ప, వర్తమానంలో జీవించడం మర్చిపోయాము. కాబట్టి ఈ లివ్ ఇన్ ద మూమెంట్ ఈరోజు చాలా బాగుంది. ఎంజాయ్. సో, ఈ మూమెంట్‌లో ఉండడం అనేది ఎంజాయ్‌మెంట్ చేయాలి. ఈ 10 రూల్స్ ఆఫ్ ఇకిగాయితో పాటుగా ఫస్ట్ మనం చెప్పాం గదా! 4 సూత్రాలు. వాట్ యూ లవ్, వాట్ యూ ఆర్ గుడ్ అట్, తర్వాత వాట్ వరల్డ్స్ నీడ్ అండ్ వాట్ పెయిడ్. ఈ సూత్రాన్ని కూడా మనం చేసేసుకుంటే మొత్తం ఇవన్నీ చేసుకొని మీరు మీ లైఫ్‌లో ఇకిగాయన్ అనేది పొందగలరు. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇదే కాకుండా ఇది ఈ ఈ బుక్‌లో ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్లో అంటే ఏకాగ్రతగా అనేది మనము ఎలా ఉండాలనేది కూడా ఈ గిగాలు నేర్పుతారండి. ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ అనేది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు, అసలు మల్టీ టాస్కింగ్ అనేదే లేదు. అంటే ఈ కొద్ది పని, ఆ కొద్ది పని, ఆ కొద్ది పని అంటే మన మైండ్ మల్టీ టాస్కింగ్ చేయడానికి డిజైన్ చేయబడలేదు. ఏదో ఒక దాంట్లో మనము ఉండాలి. ఇంకొకటి, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది దాంట్లో నిమగ్నం అవ్వడానికి కొద్ది సమయం పడుతుంది. ఓకే. దాన్నే మనము ఫ్లో అంటాం. ఈ ఫ్లో గురించి మనకు అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆహ్, ఓకే. ఈ ఫ్లో అనేది మనం ఎలా అంటే మనకు డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా ఒక పుస్తకం చదవడం మునిగిపోయామనుకోండి, ఆ ఫ్లో అలా ముందుకెళ్ళిపోతుంది. ఓకే. సో, ఆ ఫ్లో ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతావు. డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేము. కాబట్టి ఆ ఫ్లో ఉండడం అనేది మనకు చాలా ముఖ్యం. ఓకే. సో, ఈ ఫ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఆనందం కలుగుతుంది. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. అంటే తక్కువ సమయంలోనే బాగా మనము ఎక్కువ ప్రొడక్టివిటీని తీసుకురాగలం. ఎందుకంటే, ఆ ఫ్లో ఉంటుంది. ప్లస్ ఏకాగ్రత అనేది దాని మీద ఫుల్ చేస్తామనమాట. ఓకే. కాబట్టి మనం కూడా ఏంటంటే అది డిస్టర్బెన్స్ లేకోకుండా చూసుకోవాలనమాట. ఇలా చూసుకోవడం వల్ల ఎందుకంటే పని బాగా ఉండి హ్యాపీనెస్‌గా ఉంటే అండి మిగతావన్నీ ఆటోమేటిక్‌గా అది మన ఇకిగా ఇక్కడ అయిపోతుంది. అందుకే ఎక్కడైనా సీరియస్‌గా బొమ్మ వేస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసి చాలా కోపం వస్తుంది కదా! అంటే మనం ఫ్లోలో ఉన్నాం. సో, అటువంటి మంచి ఫ్లోలో ఉన్న వాతావరణాన్ని తీసుకోండి. మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ఇంకా డైట్ అండ్ లైఫ్ స్టైల్. ఇది మనము ఆల్రెడీ కొద్దిగా చర్చించుకున్నాము. ఇక్కడ ఈ జపనీస్ టెక్నిక్‌లో ఒకటుందండి. దాన్ని హరా హచి బు అంటాం. హరా హచి బు. దీని మీద కూడా అంటే హరా హచి బు అంటే ఏంటంటే, మన పొట్ట ఎప్పుడూ కూడా కేవలం 80% మాత్రమే నిండి ఉండాలి. ఫుల్‌గా తినకూడదు. ఓకే. ఈ భూటాన్ సన్యాసులు వాళ్ళొకటి చేస్తారండి. మీకు అమెజాన్‌లో కూడా దొరుకుతాయి. ఒక 3 పాత్రలుంటాయి. అంటే వాళ్ళు ఒక దాంట్లో రైసు, ఒక దాంట్లో కర్రీ, ఇంకో దాంట్లో పెరుగైతే తీసుకుంటారు. ఇంకా ఆ పాత్రలో ఉన్నది మాత్రమే తినాలి. మళ్ళీ వెళ్లి అడగకూడదు నాకు కావాలి అని. అంతే తినాలి అంతే. అవి జెన్ పాత్రలు అంటారు. మీకు అమెజాన్‌లో కూడా దొరుకుతాయి చాలా వరకు. సో, మీరు అలాంటివి అంటే ఇక్కడ ఉద్దేశ్యం ఏంటంటే మీరు పొట్ట నిండుగా కాకుండా మీకు ఇంకా ఒక 20% ఖాళీగానే ఎప్పుడూ ఉంచాలి. అది కూడా ఎలా తీసుకోవాలి అంటే, ఆ ఫుడ్ గురించి అంటే, ప్లాంట్ బేస్డ్ తర్వాత యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్. ఈ డైట్ గురించి న్యూట్రిషన్స్ అంటే మనకు అంటే మన దాంట్లో మనకు 4 రకాల ఆహ్, మిశ్రమాలుండాలి మనకు. ఫస్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. తర్వాత ఫ్యాట్స్ ఉండాలి. తర్వాత ప్రోటీన్ ఉండాలి. తర్వాత మినరల్స్ ఉండాలి. సో, ఇవి
మనకు ఒక బ్యాలెన్స్డ్ వేలో మనం తీసుకున్నట్టయితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే ఆనందంగా ఉంటామండి. ఆరోగ్యం బాగలేకపోతే మీరు ఎంత ఫ్లో ఉన్నా ఏమి చేయలేం కదా! అదేవిధంగా అక్కడ జపనీస్ స్టైల్‌లో వాళ్ళు గ్రీన్ టీ కానీ, తోఫు కానీ, మిసో అండ్ సీవీడ్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ ఒకటేంటంటే చాలామంది న్యూట్రిషనిస్టులు మనం చెప్పేదేంటంటే, మీరు ఏదో ఆరోగ్యంగా ఉండాలంటే డ్రాగన్ ఫ్రూట్ తినండి, కివి పళ్ళు అన్ని ఇంపోర్టెడ్ ఫుడ్స్ తినక్కర్లేదండి. ఏ సీజన్‌లో మీ దగ్గర దొరికే ఏ ఫ్రూట్స్ ఉంటే అది తినండి అని చెప్తారు. వేసవికాలంలో మామిడి పళ్ళు తినండి, శీతాకాలంలో సీతాఫలం తినండి. ఇప్పుడు నేరేడు పళ్ళు వస్తున్నాయి, నేరేడు పళ్ళు తినండి. అంతేకాని ఫారిన్ ఫ్రూట్లు తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము అనుకోవడం ఒక భ్రమ. ఓకే. అదేవిధంగా డైలీ మూవ్‌మెంట్ అంటారు. లైట్ ఎక్సర్‌సైజ్. ఎక్సర్‌సైజ్ అంటే మనము ఈ రోజుల్లో చూస్తున్నాము జిమ్ములని చెప్పేసి అంటే అన్నిట్లో అతి అనేది ఎక్కువైపోయింది కదా! అది కూడా ఎక్కువ అక్కర్లేదు. ఇక్కడ వాళ్ళేంటంటే మీ పనులు మీరు చేసుకుంటే చాలు. మీ పనులు మీరు చేసేసుకొని తర్వాత లైట్ ఎక్సర్‌సైజ్ మార్నింగ్, ఈవినింగ్ చేసుకుంటే సరిపోతుంది అని జపనీయులు నమ్ముతారు. సో, వాళ్ళు ఇవన్నీ కూడా పాటిస్తున్నారు. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. తర్వాత సోషల్ కనెక్షన్స్. అంటే ఇక్కడ మోయి అంటాం. మోయి అంటే గిన స్నేహపూర్వకమైన ఒక బృందం, ఒక గ్రూప్ అనమాట. సో, అటువంటి గ్రూప్‌ని మీరు ఏర్పాటు చేసుకోండి. అంటే మీరు ఏ బాధొచ్చినా, సంతోషమొచ్చినా మీరు నిర్మొహమాటంగా వాటిని మీరు ఆ బృందంతో పంచుకోగలగాలి. సో, అటువంటి ఆ మోయి అనే గ్రూప్‌ని మీరు తయారు చేసుకోవాలి. ఇది జపనీస్ పదమండి. సో, ఇక్కడేంటంటే ఆహ్, దాంట్లో కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఈరోజు మనం మనం కూడా ఒక మోయినే. ఏంటి మనంతా పుస్తక పఠనం అంటే పుస్తకాల మీద చాలా ప్రేమ పెంచుకున్నాం. కాబట్టి మన అభిప్రాయాలను ఒక మంచి పుస్తకాలు మనం పంచుకుంటాం. దీనివల్ల ఆనందం కలుగుతుంది. తర్వాత ఇంకొకటి ఎప్పుడైతే ఒంటరితనం ఉంటుందో అప్పుడు మన హెల్త్‌కి ఇబ్బంది అనేది ఉంటుంది. మనం కూడా చెప్తుంటాం కదా! ఆహ్, కా అది ఎంప్టీ మైండ్ ఈస్ ద డెవిల్స్ డెన్ అని. అంటే మనం ఆ లోన్‌లీనెస్ అంటే ఏకాంతం వేరు. ఆహ్, ఒంటరితనం వేరు. ఏకాంతం మంచిదే. కానీ ఒంటరితనం అంత మంచిది కాదు. కాబట్టి ఆ ఒంటరితనాన్ని ఎప్పుడు అంటే అందుకే ఒక పుస్తకం వింటుంటే ఒంటరితనం అనేది ఎక్కడ మనకు ఇబ్బంది కాదు. అసలు ఆ పుస్తకం ఉంటే చాలు. అందుకే చెప్తుంటా. ఏదైనా ఒక రూమ్‌లో పెట్టి నన్ను ఆకలేసిన ఒక 5, 6 బుక్‌లు ఇచ్చేయండి. టయానికి కొంత ఫుడ్ పెట్టండి చాలు. నేను బతికేస్తానండి. ఓకే. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. తర్వాత రెసిలెన్స్ అండ్ వాబీ సాబీ. అంటే ఈ వాబీ సాబీ అనేది కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఒక జపనీస్ పదము. వాబీ సాబీ అనే దాని మీద కూడా ప్రత్యేకంగా పుస్తకాలొచ్చాయి. ఈ ఈ ఈ వాబీ సాబీ ఏంటంటే ఎంబ్రేస్ ద ఇంపర్ఫెక్షన్. ఈ రోజుల్లో పర్ఫెక్షన్ ఎక్కువైపోయింది. నాకు ఇలానే ఉండాలి. ఇలా ఉండకపోతే నాకు నచ్చదు. ఒక చిన్న గీత పడినా కూడా ఒక చిన్న ఫ్లా ఉన్నా కూడా నచ్చదు. అందుకే ఆఫీసుల్లో మనం అరిచేస్తుంటాం వాళ్ళ మీద. అలా వాబీ సాబీ అంటే ఏంటి అంటే గిన మనకు అసంపూర్ణతలో ఉన్న అందం. ఇప్పుడు మీకు ఆహ్, మీరు గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. వాబీ సాబీ ఫర్నిచర్ ఉంటుంది. నార్మల్‌గా ఫర్నిచర్ అంటే ఏం చేస్తారంటే మీకు మొత్తం చెక్కంతా తీసుకొని దాన్ని నీట్‌గా స్మూత్‌గా పాలిషింగ్ చేసి పెడతారు. కానీ మీరు వాబీ సాబీ ఫర్నిచర్‌లో అలా ఉండదు. దాన్ని డైరెక్ట్‌గా ఊరికే చెక్కకి అలా కోసేసి దాని బెరడు అంతా అలానే ఉంటుంది. దాన్ని అలానే అందంగా అమరుస్తారు. అంటే ఎవరిని కూడా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని దూరం చేసుకోవద్దండి. అంటే ఇది ఈవెన్ లైఫ్‌కి కూడా అన్నమాట. ప్రతి ఒక్కరిలోనూ ఇంపర్ఫెక్షన్ అనేది ఒకటుంటుంది. అంటే ప్రతి దాంట్లోనూ పూర్ణత్వాన్ని వెతికితే మనకు మిగిలేది వ్యధే. ఎవరు పర్ఫెక్ట్ కాదు. యాక్సెప్ట్ ఇట్. దాన్ని అంగీకరించడం అన్నదే. చూడండి ఎంత మంచి భావన చూడండిది. ఓకే. కాబట్టి మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అలా ఉండాలి, ఇలా ఉండాలి. దాని ద్వారా ఏమంటే తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతాం. అందరిని ఓకే. ఇలా జరిగిందా? అంతే. కొద్దిమంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఫైర్ అవుతుంటారు గదా! దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టండి. మన జీవితం ఎంతో మారిపోతుంది. ఆరోగ్యం కూడా చాలా బావుంటుంది. మన సుమతి చెప్పినట్టు తన కోపం తన చేతిలోనే కాకుండా హ్యాపీగా ఉంటాం. నెక్స్ట్ స్లైడ్ సార్. ఫైండింగ్ యువర్ ఇకిగై. థిస్ ఈస్ ద బిగ్ వెరీ, వెరీ, వెరీ బిగ్ వన్. ఇవన్నీ బానే ఉన్నాయి కానీ, మరి నేను ఏం చేస్తే ఆనందంగా ఉంటాను అనేది ఎవరు చెప్పనక్కర్లేదండి. అది మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అంటే నువ్వు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది? దానివల్ల అనేది ఒకటి మనం తెలుసుకోవాలి. దానికి మరి అలా చేయాలి మన స్ట్రెంగ్త్స్ ఏంటి? మన వీక్‌నెసెస్ ఏంటి? మన ప్యాషన్స్ ఏంటి? ఓకే. సో, మన యొక్క లవ్ అనేది ఒక పర్పస్‌తో మనము కలిపినప్పుడే మన ఇకిగాయ్ అనేది దొరుకుతుంది. సో, ఫైండ్ యువర్ ఇకిగాయ్ అని చెప్పేసి కొన్ని క్వెషనీర్స్ కూడా మార్కెట్‌లో అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైనా ఆసక్తి ఉంటే మీరు ఎక్కడ బాగుంటారో అనేది కూడా మీరు చూడొచ్చు. ఈవెన్ మీ పిల్లలకు కూడా ఆ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయించొచ్చు. అంటే ఏ కెరియర్‌లో రాణిస్తారు అని అనుకుంటే సో, ఫైండ్ ఔట్ యువర్ ఇకిగాయ్ అండ్ ఫైండ్ ఔట్ యువర్ చిల్డ్రన్ ఇకిగాయ్. వాళ్ళు ఆ ఇకిగాయ్‌ని ఎతుక్కోగలిగారా? వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారండి. నెక్స్ట్. సో, కన్‌క్లూజన్ అండ్ టేక్ అవేస్ మొత్తం మీద అండి ఏంటంటే ఈ ఇకిగాయ్ అనేది
అంటే మనము జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలి అనేది చెప్తుంది. ఎప్పుడైతే మనం జీవితం ఆనందంగా ఉంటుందో మనం దీర్ఘాయుష్కులు అవుతాము. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతగానే మనము ఇవ్వగలము. మొత్తం మీద ఈ జపనీస్ దాంట్లో ఇంకా చాలా ఉన్నాయండి. ఇంతకుముందు మీకు హరా హచిబు అని చెప్పాను. అంటే 80% చేయడము. అదేవిధంగా కైజెన్ అనేది కూడా ఒకటి ఉంది. ఈ పేరు మీద కూడా చాలా బుక్స్ వస్తున్నాయి. కైజెన్ అంటే నిరంతర అభివృద్ధి, నిరంతర అభివృద్ధి అనేది. అదేవిధంగా కిట్సుంగి, కిట్సుంగి అనేది కూడా ఒక చాలా అద్భుతమైన భావన. అదేంటంటే మనం ఏదైనా చిన్న లోపం ఉన్నా కూడా దాన్ని పారేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ కల్చర్ లో పింగాణి వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మన ఇంట్లో పింగాణి వస్తువులు ఏదైనా చిన్నగా క్రాక్స్ వచ్చాయనుకోండి ఏం చేస్తాం? దాన్ని మనం డిస్పోజ్ చేస్తాం. కానీ జపనీస్ అలా చేయరు. ఆ పగిలిపోయిన వస్తువుని బంగారపు పూతతో అతికించి దాన్ని ఒక అందమైన కళాఖండంగా మార్చి దాంట్లో పూలు పెట్టుకోవడము లేకపోతే ఇంకో ఏ ఇతరత్ర దానికి వాడుకుంటాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ కిట్సుంగి అనే దాంట్లో లోపాలని కూడా మనకు అనుగుణంగా మలుచుకొని దాంట్లో కూడా ఆనందంగా ఎదుక్కోవడం. ఓకే. ఇది చాలా అద్భుతమైన భావన అండి. ఇది కూడా మనము చేయొచ్చు. సో ఈ రకంగా మనము ఈ జపనీస్ యొక్క ఫిలాసఫీ అంటే మన ఫిలాసఫీలో కూడా ఇవి చాలా ఉన్నాయి. కానీ ఈ జపనీస్ ఫిలాసఫీ గురించి చాలా బుక్స్ వచ్చాయి. మీరు కూడా వీటి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ ఇకిగాయ్ అనేది చాలా చిన్న పుస్తకం అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ ఇకిగాయ్ అనే పుస్తకాన్ని మీరు ఇంకా వివరాలు కావాలంటే మీరు తీసి చదవచ్చు. ఇది బౌండెడ్ దొరుకుతుంది. లేదు అనుకుంటే నార్మల్ పేపర్ బ్యాక్ కూడా దొరుకుతుంది. ఇది మీకు ప్రముఖ పుస్తక షాపుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. కొనాల్సిన అవసరం కూడా లేదనుకుంటే సాఫ్ట్ కాపీ కూడా పంపుతాం. వాసు గారు పంపుతారు. ఓకే. ఇది అంటే మీకు ఇక్కడ కనబడుతుందో లేదో ఇది ఇకిగాయ్ అంటే మనం చెప్పాం కదా! ఈ 4 ఇంటర్సెక్షన్స్ ఎలా వేయాలనేది ఒక బ్యాక్ డ్రాప్‌లో ఉంటుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ వాసు సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒక మంచి పుస్తకం గురించి మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు సార్ మాకు. కృతజ్ఞతలు. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఇకిగాయ్ పుస్తకం గురించి వివరించారు. మీరు చెప్పిన తర్వాత ఈ పుస్తకాన్ని ఆల్రెడీ తెప్పించి కొంత చదివాను సార్. ఇకిగాయ్ పుస్తకం గురించి స్టార్టింగ్ కొంత